మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వారం 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటనే చూద్దాం. సో అలాగే ఈ అక్టోబర్ మాసం 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు చూసినట్టయితే కనుక మెయిన్గా ఫ్రైడే శుక్రవారం రవి తులారాశి నీచ రాశిలోకి సంచారం మొదలు పెట్టబోతున్నారు. అలాగే శని, ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించి శని భగవానుడు రవికి సమసప్తమంలో ఉంటూ ఉండటం, ఈ రవి శనుల యొక్క సమసప్తమ శుక్రవారం వరకు కూడా నడుస్తుండటం, ఇది మనకు కొంచెం మేజర్గా తీసుకోవాల్సింది. శుక్రవారం నుంచి రవి తులారాశిలోకి వెళ్తారు. అలాగే ఇక మనం చూసినట్టయితే కనుక మిథున రాశిలో గురువు గారి యొక్క సంచారం, సింహంలో కేతువు యొక్క సంచారం, తులలో కుజుడి యొక్క సంచారం, బుధుడి యొక్క సంచారం నడుస్తుంది. అలాగే కుంభరాశిలో రాహు యొక్క సంచారం, మీన రాశిలో శని భగవానుని సంచారం కూడా నడుస్తూ ఉంది. సో ఈ విధమైన గోచారం పరిస్థితులను బట్టి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ఈ వారం అనేది చూద్దాం. ఇక తులారాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. తులారాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక ఈ రాశికి షష్టమంలో శని, అలాగే భాగ్యంలో గురుడు, లాభంలో కేతువు, 3 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వాళ్ళకి మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే శని యొక్క సంచారం రాశికి షష్టమ స్థానంలో నడుస్తుందో, ఈ రాశికి సంబంధించి మెయిన్ ఆయన మంచి యోగకారకుడు, మంచి ఫ్రెండ్ కూడా తులారాశి వాళ్ళకి సంబంధించి. సో ఇక్కడ ఆయన చతుర్థ పంచమాధిపతిగా ఈ షష్టమ స్థానంలో శని యొక్క సంచారం చాలా వరకు కొన్నిసార్లు ఆరోగ్యపరమైన విషయాలకు సంబంధించి, కొన్ని వివాదాస్పదమైన విషయాలు, కొన్ని కాన్ఫ్లిక్ట్ కోర్టు కేసెస్కి సంబంధించిన విషయాలకు సంబంధించి, కొన్ని అప్పులు, రుణాలు, ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కావచ్చు, ఫిక్స్డ్ అసెట్స్ రీత్యా కావచ్చు, తీసుకునే రుణాల కోసం వీటికి సంబంధించిన విషయాల్లోనే ఈయన కొంచెం ప్రభావం ఉండే ఆస్కారాల్లోనే. బట్ ఏదైనా శని యొక్క సంచారం ఇక్కడ 6th హౌస్లో తప్పకుండా యోగిస్తుంది కాబట్టి అది ఆరోగ్య సమస్య అయినా శత్రుపీడైనా మీరు ఓవర్కమ్ అవ్వగలుగుతారు. ఇక అతిచారంలో గురు భగవానుడు ఉన్నాడు. గురుడు అతిచారంలో ఈ యొక్క 9th హౌస్లో చాలా వరకు మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తాడు కాబట్టి తప్పకుండా గురుడి యొక్క సంచారం ఈ యొక్క రాశికి ప్రమోషన్స్ కావచ్చు, ట్రాన్స్ఫర్స్ కావచ్చు, అండ్ లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో కొన్ని టెక్నిక్స్ మీరు నేర్చుకోవడానికి సంబంధించి కావచ్చు, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవడానికి కావచ్చు, సర్వెంట్స్ కానీ, సిబ్లింగ్స్ కానీ, కోవర్కర్స్ వీళ్ళ యొక్క సపోర్ట్ మీకు దొరకడానికి గురుడు చాలా ఇక్కడ మీకు యూజ్ అవుతుంటారు. అలాగే ఈ రాశి లాభస్థానంలో కేతు యొక్క సంచారం చాలా లాంగ్ రన్గా కేతు కూడా 1.5 సంవత్సరం పాటు ఇక్కడ లాభస్థానంలో ఉంటారు కాబట్టి డెఫినెట్గా ఈ లాభస్థానంలో కేతు యొక్క సంచారం కూడా తులారాశి వాళ్ళకి యోగిస్తుంది. ఇక ఈ రాశికి మనం చూస్తే 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం, మంగళ, బుధ, గురు, శుక్ర, శని 5 రోజులు కూడా చంద్రబలం అనుకూలంగా ఉంది. సో కాబట్టి వారం ప్రారంభమే భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉన్నప్పటికీ కొన్ని లాంగ్ జర్నీస్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అండ్ భాగ్యస్థానంలో గురుడి యొక్క సంచారం. సో ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ వెల్త్కి సంబంధించి, ఫైనాన్షియల్ ఇంక్రీజ్మెంట్కి సంబంధించిన విషయాల్లో కూడా వారం ప్రారంభానికి సంబంధించిన విషయాలు కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. లాంగ్ జర్నీస్ ఆర్ షార్ట్ జర్నీస్ ఈ రెండిట్లో ఏవైనా సరే. అలాగే మంగళ, బుధవారంలో కూడా 10వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. 10th హౌస్లో చంద్రుడు యోగిస్తారు. అక్కడ 10th చంద్రుని యొక్క సంచారం చాలా అనుకూల ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో మంగళ, బుధవారంలో తప్పకుండా మంచి కాన్సన్ట్రేషన్ లెవెల్లో మంచి స్ట్రాంగ్గా మీరు డెసిషన్స్ తీసుకుంటూ ముందుకెళ్ళడానికి కేంద్ర స్థానంలో చంద్రుడి యొక్క సంచారం మంగళ, బుధవారాల్లో మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాన్ని ప్రొఫెషన్ రిలేటెడ్ ఇష్యూస్లో, ఉద్యోగపరమైన విషయాల్లో కలిగిస్తుంది. అలాగే గురు, శుక్రవారాల్లో చూస్తే ఇక్కడ లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, మనం ఇందాక చెప్పుకున్నట్టు కేతువు యొక్క లాభస్థాన సంచారం జనరల్గా మీకు యోగిస్తూ ఉంటుంది. కాకపోతే ఏదో మీ గ్రూప్లోనో, మీ సర్కిల్లోనో, మీ టీంలోనో, మీ ఇక్కడ నెట్వర్క్లోనో
కొంతమందిని మీరు దూరం అవుతున్న ఫీలింగ్, కొంతమంది మీకు దూరమైన ఫీలింగ్ లాంటివో వాళ్ళు కొంచెం అవాయిడ్ చేయబడ్డమో, లేకపోతే సమ్ గెయిన్స్, కొన్ని ప్రాఫిట్స్ ఎక్స్పెన్సెస్ రూపంలో కన్వర్ట్ అయ్యే ఆస్కారాలు, వచ్చిన ప్రాఫిట్ అలాగే ఎక్స్పెన్సెస్గా కన్వర్ట్ అవ్వటం, ఇలాంటిది మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఇది మనకి మెయిన్ ఏంటంటే శని రవుల యొక్క సంసప్తమం జరుగుతూ ఉంది. ఈ శని రవుల యొక్క సంసప్తంలో మెయిన్ ఎక్కువగా ఇక్కడ మీ సర్కిల్ మీద, మీ ఫ్రెండ్స్ మీద, అలాగే మీ ఎక్స్పెన్సెస్ మీద, ప్రాఫిట్స్ మీద దీని యొక్క ఎఫెక్ట్ ఎక్కువ చూపించే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ తులారాశి వాళ్ళకి సంబంధించి మెయిన్ మనం చూస్తే రవి యొక్క సంచారం ఇక్కడ 1000 స్థానంలో నడుస్తుంది. ఆల్రెడీ కుజుడు బుధుడు రాశిలో ఉన్నారు. ఈ రాశి కొంచెం పవర్ స్ట్రగుల్ ఉంటుంది. బుధుడు యొక్క సంచారం కూడా ఉండటం వల్ల అనేకమైన ఆలోచనలు, దాంతో ఒక షార్ట్ టెంపర్. వారాంతానికి రవి కూడా నీచిపడి రాశిలోకి వెళ్తున్నాడు. రవి కుజుడు ఇద్దరు ఫైరీ ప్లానెట్స్ కాబట్టి కొంచెం ఆవేశం, ఉద్వేగం ఇలాంటి అగ్రెసివ్నెస్ కొంచెం తగ్గించుకోవటం, ఆరోగ్యపరంగా కొంచెం వాతానికి సంబంధించిన విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఈ రాశి వాళ్ళకి మంచిది. తులారాశి వాళ్ళకి రవి యొక్క సంచారం మాత్రం 1000 స్థానంలో జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా కేజింపావు గోధుమలు అండ్ రెడ్ క్లాత్ దానం ఇచ్చుకోవటం చాలా మంచిది. రవి ద్వాదశ నామాలు చదువుకోవటం చాలా మంచిది ఈ రాశి వాళ్ళకి. సో మేజర్గా అండ్ ఇక రాశిలోనే కుజుడి యొక్క సంచారం, బుధుడి యొక్క సంచారం ఉంది. రెండు కూడా కొంచెం ఎనిమిక్ ప్లానెట్స్, రెండిటికి రెండు. సో కాబట్టి ఇక్కడ మెయిన్ మ్యారిటల్ లైఫ్లో మీ లైఫ్ పార్ట్నర్ అండ్ మీ పేరెంట్స్ వీళ్ళ మధ్య, అలాగే ప్రవాసం స్టేట్ టు స్టేట్ జర్నీ కావచ్చు, అండ్ ఇక్కడ ఏదైతే విదేశీ యానాలకు సంబంధించిన చేసే ప్రయత్నాల్లో కొంచెం ఎక్కువ అనవసరమైన ఒక స్ట్రెస్ ఫీల్ కావచ్చు, ఇలాంటి ఎక్కువగా తులారాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కుజుడికి ధరణి గర్భ సంభూతం, కుజనవగ్ర శాంతి మంత్రం చేసుకోవటం, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం కూడా ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.